మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప సంస్కృతి ఏంటి అంటే ప్రతి దేవాలయానికి కొంత భూమి అనేది ఉంటుంది. ఇది ఎందుకని అంటే ఇది సనాతన ధర్మం, ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి కూడా వస్తున్నటువంటివి. ఇవి ఎందుకని అంటే చాలామందికి వీటి గురించి తెలియదు. ప్రతి దేవాలయానికి వందల ఎకరాల భూమి ఉంటుంది. చిన్న చిన్న దేవాలయాలకు కూడా కనీసం ఒక ఎకరమైన భూమి ఉంటుంది. పల్లెటూరుల్లో చాలా ప్రాంతాల్లో వీటిని దేవుడి మాన్యం అని పిలుస్తుంటారు. సో ఇవి ఎందుకు ఉంటాయి ఏంటి అంటే గతంలో ఇలా ప్రభుత్వాలు లేవు, దేవాదాయ శాఖలు ఉండేవి కాదు. ఈ దేవాలయాలకి ధర్మకర్తలు అనేవి ఉండేవాళ్ళు. ధర్మకర్తల మండలి అనేది ఒకటి ఉండేది. అయితే వీళ్ళు ఏంటంటే ఆ దేవాలయాల్లో పూజ చేసేటువంటి అర్చకులకి అక్కడ చాలామంది పనిచేస్తూ ఉండేవాళ్ళు దేవాలయాల్లో. దేనికి? విశ్వబ్రాహ్మణులు కావచ్చు, చాకలి వాళ్ళు, మంగలి వాళ్ళు, పూజారులు, ఇలా చాలామంది దేవాలయానికి పని చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. ఎందుకు? ఏవైనా ఉత్సవాలు జరిగినప్పుడు మేళం నిర్వహించడానికి కానీ, దేవుడికి సంబంధించినవి తీసుకొచ్చి ఉంటే ఆభరణాలు మోయటానికి కానీ. సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే పెళ్ళి రోజు ప్రధానం చీర అని చెప్పి సంథింగ్ ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి పంపించేవి ఉంటాయి. వాటిని కూడా ఒక చాకలితో ఇచ్చి పంపిస్తారు. ఆ పెట్టె మీకు గుర్తుంటే చాలామందికి. సో ఇలా ఎన్నో ఆభరణాలు ఇలాంటి వాటిని మోయటానికి కావచ్చు, చాకలి వాళ్ళు కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి కులాలకు చెందినటువంటి వాళ్ళు ఆ రోజుల్లో గుడి కింద పనిచేసేవాళ్ళు. గుడికి ప్రసాదం అవి వండటానికి మట్టి పాత్రలు తయారు చేసే కుమ్మరి వాళ్ళు ఇట్లా. సో అయితే వీళ్ళందరూ బ్రతకాలి కదా. మరి వీళ్ళు బ్రతకటం కోసం దేవుడికి ప్రతిరోజు దీపధూప నైవేద్యాలు సమర్పించటం కోసం ఈ ధర్మకర్తలు అనేటువంటి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులలో కొంత భూమిని దేవాలయం కింద పెట్టేవాళ్ళు. అలాగే ఆ ఊరిలో కొంత డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, రైతులు, భూస్వాములు వాళ్ళు కూడా. సో ఈ భూములలో పండేటువంటి పంటని వీళ్ళంతా ఉపయోగించుకునేవాళ్ళు. ఈ మేళానికి సంబంధించిన వాళ్ళు, బ్రాహ్మలు, చాకలి వాళ్ళు, మంగళ వాళ్ళు, కుమ్మరి వాళ్ళు, కమ్మరు, ఇలా ఆ గుడికి పనిచేసే వాళ్ళంతా దాన్ని ఉపయోగించుకునేవాళ్ళు. దాన్ని దేవుడి మాన్యం అనేవాళ్ళు. ఇలా వందల ఎకరాల భూమి ఉంది దేవాలయాల కింద. ఈరోజు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ వచ్చి దేవాలయాల్లో వచ్చే ఆదాయం అంతా వాళ్ళు పట్టుకెళ్ళి పూజారులకు ఏదో నామమాత్రంగా జీతాలు ఇస్తున్నారు. కానీ ఒకప్పుడు పరిస్థితులు ఇలా లేవు. ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ప్రఖ్యాతి చెందినటువంటి సింహాచలం దేవస్థానం, ఇది అందరికీ తెలిసింది, విశాఖ దగ్గరలో ఉంటుంది సింహాచలం దేవస్థానం. సో ఈ సింహాచలం దేవస్థానం కింద వందల ఎకరాల భూమి ఉంది. ఇందులో సుమారుగా ఒక 400 ఎకరాలకు పైగా భూమి అన్యాక్రాంతం అయిపోయింది, అంటే కబ్జాలకు గురైంది. ఎంతోమంది ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఆ భూమిని కొట్టేశారు. ఈ భూములు చాలా వరకు దీంట్లో ఎక్కువ శాతం భూమిని గతం టీడీపీకి చెందినటువంటి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు గారి కుటుంబం స్వచ్ఛందంగా వాళ్ళు సింహాచలం దేవస్థానానికి ఇచ్చినటువంటి భూమి అది. వారు ధర్మకర్తలు. సో వాళ్ళు ఇచ్చినటువంటి భూమి దాదాపు 600-700 ఎకరాలు ఉంది అనేది నేను అప్పట్లో విన్నాను నేను. సో అలాంటిది ఒక 400 ఎకరాలకు పైన భూమిని కబ్జాలు చేసేశారు. ఇప్పుడు ప్రభుత్వం దీని మీద మేము చర్యలు తీసుకుంటాము, ఖచ్చితంగా దేవాలయాలకు చెందినటువంటి భూములు మరలా తిరిగి దేవాలయానికి వచ్చేలాగా మేము చూస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు మాట ఇవ్వటం జరిగింది. అయితే నాకు ఒక 2-3 రోజుల క్రితం తెలిసినటువంటి ఒక కొత్త అంశం ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే ఈ భూములు ఆక్రమించారో వాళ్ళ దగ్గర నుంచి భూమి వెనక్కి తీసుకోదంట ప్రభుత్వం. ఈ విచిత్రం ఏంటో నాకు అర్థం కాల. తీసుకోకుండా ఇప్పుడు ఒక దేవాలయం కింద ఒక 100 ఎకరాలు ఉంది. 100 ఎకరాల్లో 50 ఎకరాలు ఎవరు ఆక్యుపై చేసేశారు. దాన్ని వెనక్కి తీసుకోకుండా అదే 50 ఎకరాలని వేరొక చోట ప్రభుత్వం ఆ దేవాలయాన్ని కేటాయిస్తుందంట. ఇదేం విచిత్రమో నాకు అర్థం కాల. సింహాచలం దేవస్థానం కింద ఒక 420 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయింది, ఆక్రమించేశారు. వాళ్ళ పేరు మీద ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించేసుకున్నారు. వాళ్ళు సాగు చేసుకునే భూమి అయితే సాగు చేస్తున్నారు, లేదంటే ఫ్లాట్లు వేసి అమ్మేస్తున్నారు. వేరే వాళ్ళకి అమ్మేసి అలా చేతులు కూడా మారిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎవరిని భూములు వెనక్కి అడగకుండా లీగల్గా ప్రొసీడ్ అవ్వకుండా ఇదే 420 ఎకరాలు ఇంకో చోట కొనేది ఎవరి డబ్బులతో? ప్రజల డబ్బులతో తీసుకొచ్చి దేవాలయానికి ఇస్తారంట. అంటే ఆల్రెడీ ఈ కొట్టేసిన వాళ్ళకి ఈ భూమి లీగలైజ్ చేసినట్టు, మీరు కొట్టేసింది కరెక్టే బాబు, వట్టి పెట్టుకోండి మీ దగ్గరే అని చెప్పినట్టు అవుతుంది.
ఇదే న్యాయమో నాకైతే అర్థం కావట్లేదు. ఈ విచిత్రం ఏంటో కూడా అర్థం కావట్లా. ఇంత గొప్ప ఆలోచన అసలు ప్రభుత్వానికి ఎలా వచ్చిందో కూడా తెలియట్లా. ఏమో మరి వాళ్ళకే అర్థం అవ్వాలి.